Hello everyone, welcome to TVN Academy. My name is Vinay Kumar. So let's see the first question here. First question చూడండి మా. So first question ఏమన్నాడు? 8% of the votes, 8% of the votes in an election did not cast their votes. In this election, there were only two candidates. The winner, by obtaining 48% of the total votes, defeated his contestants by 1100 votes. The total number of voters in the election was అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక ఎలక్షన్ జరుగుతుందట, ఆ ఎలక్షన్లో 8% మెంబర్స్ పార్టిసిపేట్ చేయలేట బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. అయితే వీడు ఏమంటున్నాడు, ఈ పార్టిసిపేట్ చేసిన దాంట్లో అంట ఒక అతను విన్ అయ్యాడట, రైట్? సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఓట్ వేయడం వల్ల ఒక అతను విన్ అయ్యాడట. ఎంత? 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్తోని విన్ అయ్యాడట, రైట్? సో వానికి ఎన్ని వచ్చాయట అప్పుడు? మెజారిటీ 1100 వచ్చాయంట. ఎంతతో డిఫీట్ చేశాడు? 1100తో డిఫీట్ చేశాడు. అంటే ఇదేంటి? మెజారిటీ. ఓకే, వాట్ ఈస్ దిస్? మెజారిటీ. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు? ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్షన్ వాజ్ అన్నాడు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనం ఏమనుకుంటామమ్మా? 100% అనుకుంటాం, అంతే కదా? we assume them as 100%, right? So let's see how to do this question. So first చూడండి మా, యాక్చువల్లీ ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ మా, రైట్? యాక్చువల్లీ 100 మెంబర్స్ ఉన్నారు కదా, 100% ఉన్నారు కదా టోటల్ ఓటర్స్ కదా. సో టోటల్ 100% ఉన్నారు. అయితే అందులో ఎంతమంది ఓట్ వేయలేదు? 8% ఓట్ వేయలే. అంటే క్యాస్టెడ్ ఓట్స్ ఎన్ని మా? ఇన్వాలిడా వ్యాలిడా పక్క పెట్టేస్తే క్యాస్టెడ్ ఓట్స్ ఎన్ని? 100% మైనస్ 8% అంటే ఎంతమ్మా? 92%. ఈ 92%లో అంటే వాడికి ఎంత వచ్చిందట? 48% రావడంతో వాడు విజేతగా నిలిచాడంట. అంటే 48% వచ్చిందంట, వాడు విన్ అయ్యాడట. అయితే చూడండి మా, సో 48% అంటే చూడండి, ఇక్కడ 48%, ఇక్కడ 92 ఉంది, ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది? 44% ఉంటుంది, అంతే కదా? 44% ఉంటుంది, రైట్? So let's take the difference between them. Let's take the difference. What is the difference here? 4%. ఈ 4% తోని వాడు ఇతని మీద గెలిచాడు. ఎవడు? విన్ అయిన క్యాండిడేట్ ఈ లూజ్ అయిన క్యాండిడేట్ మీద 4% ఓటు మార్జిన్తో గెలిచాడు. అయితే ఆ 4% ఓట్ మార్జిన్ ఎంత ఇచ్చాడు మనకు? 4% ఓట్ మార్జిన్ గివెన్ యాజ్ 1100 కదా. 4% ఓట్ మార్జిన్ ఎంత ఇచ్చాడు? 1100 ఇచ్చాడు. అయితే మనం ఏమంటున్నాడు? టోటల్ ఓట్స్ కనుక్కోమని చెప్తున్నాడు. టోటల్ ఓట్స్ ఎంత? 100% కదా. టోటల్ ఓట్స్ వీ అజ్యూమ్డ్ యాజ్ 100%. చూడండి, సో 4 into 25%, అంతే కదా. 4 into 25% ఈజ్ 100%. సో ఇక్కడ 1100 into 25, సో 25% రాదమ్మా, జస్ట్ 25. 4 into 25 ఈజ్ 100%. సో 11 into 25 ఈజ్ 27500. 27,500 అని ఏంటివమ్మా? టోటల్ ఓట్స్. ఓకే, సో టోటల్ ఓట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 27,500 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ వ్యాలిడా ఇన్వాలిడా అని మెన్షన్ చేయలేదు కదా, రైట్? సో లెట్స్ సీ అదర్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి మా. ఇన్ అన్ అసెంబ్లీ ఎలక్షన్ క్యాండిడేట్ గాట్ 55% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్, 2% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అంటే 2% ఆఫ్ ద ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంట. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ 1,04,000. ఎన్ని ఉన్నాయమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 1,04,000. దెన్ ద నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్. అంటే ఒక ఎలక్షన్ జరుగుతుందట, ఆ ఎలక్షన్లో యాక్చువల్లీ ఏంటంటే అందరు ఓట్ వేశారంట, కానీ 2% ఆఫ్ ద ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంట. సో వాళ్ళు సరిగ్గా ఓట్ వేయకపోవడం వల్ల వాటిని డిక్లేర్డ్ ఇన్వాలిడ్ చేశారు. అయితే ఏమైందంట, అందులో ఈ వ్యాలిడ్ ఓట్లలో 55% ఆఫ్ ద ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్లలో 55% ఆఫ్ ద ఓట్స్ ఎవరికి వచ్చి విన్ అయిన క్యాండిడేట్కి వచ్చినాయంట. అయితే టోటల్ ఓట్స్ మొత్తము ఓట్లు ఎన్ని ఉన్నాయట అంటే 104,000 ఉన్నాయట. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ఇతనికి ఫేవర్గా ఎన్ని ఓట్స్ వచ్చినాయి కనుక్కోమంటున్నాడు, రైట్? చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ కంటే. ఓకే, సో రిమెంబర్, చూడండి, యాక్చువల్లీ 100% అనుకోండి మా. ఓకే, సో 100%లో యాక్చువల్లీ వాడికి ఎంత?
55% ఏమో వీడికి వచ్చింది, 45% ఏమో లూజ్ అయిన వాడికి వచ్చింది కదా. 55% ఇక్కడ 45%, రైట్. సో ఈ 55% వాడికి ఎన్ని ఓట్స్ వచ్చాయని అడుగుతున్నాడు, అది మన క్వశ్చన్. చూడండి, యాక్చువల్లీ టోటల్ ఓట్స్ ఎన్ని ఇచ్చాడు, 1,04,000 ఇచ్చాడు, అంతేనా. 1,04,000 ఇచ్చాడు ఇంటూ యాక్చువల్లీ 100% ఓట్లలో ఎన్ని పర్సెంట్, 2% డిక్లేర్డ్ ఇన్వాలిడ్ కదా. అంటే ఎంత, వ్యాలిడ్ ఓట్స్లలో వాడికి 55% వచ్చిందంట. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా 98% ఉన్నాయి. ఇంటూ ఇక్కడ ఏమన్నాడు వాడు, ఈ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయో కనుక్కోమంటున్నాడు కదా, రైట్. మెజారిటీ కనుక్కోవట్లేదు, వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోమంటున్నాడు. 55% అంటే 100. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్. సో చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, 3 zeros, 3 zeros క్యాన్సల్. సో 11 5s, 5 2s, అంతే కదా. సో 4 49s, అంతేనా. సో ఇక్కడ 11 వస్తుంది. సో 4 49s. సో 104 ఇంటూ ఎంతమ్మా, 49 ఇంటూ 11. సో 49 ఇంటూ 11 ఎంత వస్తుంది మా. సో 49 931, ఓకే. 531, రైట్. కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఇది, ఓకే, రైట్. ఎంతమ్మా. సో 104 ఇంటూ 539 కదా. సో 539. సో 104 539. సో ముందుగా మనము దీన్ని డివైడ్ చేద్దాం. చూడండి, సింపుల్ క్యాల్కులేషన్స్కి 100 + 4 అని అర్థం, ఈజీగా అయిపోతుంది. 100 + 4 అంటే, సో చూడండి 539 ఇంటూ 100 ఎంత వస్తుంది చెప్పండి. 539 ఇంటూ 100 అంటే సింపుల్ క్యాల్కులేషన్ క్వశ్చన్ నేను డివైడ్ చేస్తున్నాను అంతే. 539 ఇంటూ 100 ఈజ్ 53900 ప్లస్ 539 4s, ఓకే. 539 4s, 6 3 12. సో 12 5 1. సో హౌ మచ్, 21. 2156. సో 2156. సో యాడ్ దెమ్ 2156 అంటే ఎంత వస్తుందమ్మా, 2156 650 16 5606 ఎంత వస్తుందమ్మా, 5606 56056. సో 56056 అనేవి ఏంటంటే అతనికి వచ్చిన ఓట్లు ఎంతలో, 1,04,000. రైట్. చూడండి మా, 104 ఇంటూ 539ని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్, రైట్. సో వాట్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, దీన్ని 104ని మనం కెన్ వి రైట్ యాజ్ 100 + 4 కదా. 100 + 4 అంటే మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. 539 ఇంటూ 100 ఈజ్ 53,900 ఇంటూ 539 ఇంటూ 4 ఈజ్ 2156. అలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో రైట్, వాట్ ఈస్ ఆన్సర్ హియర్. సో 56056, ఆప్షన్ సి. సో ఆప్షన్ డి, ఓకే. సో ఆప్షన్ డి. సో లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ ఏమన్నాడు మా క్వశ్చన్లో, ఏమన్నాడు, ఇన్ అన్ ఎలక్షన్ 10% ఆఫ్ ద ఓటర్స్ ఆన్ ద, ఇన్ అన్ ఎలక్షన్ 10% of the voters on the voters list did not cast their votes, రైట్. సో ఏం చేశారంటే ఒక ఎలక్షన్లో 10% ఆఫ్ ద మెంబర్స్ క్యాస్ట్ చేయాలంట వాళ్ళ ఓట్స్. నెక్స్ట్ ఏమన్నాడు, 60 voters క్యాస్ట్ దేర్ బ్యాలెట్ పేపర్స్ బ్లాంక్. ఏమన్నాడు, క్యాస్ట్ దేర్ బ్యాలెట్ పేపర్స్ బ్లాంక్. బ్లాంక్ అంటే మరి ఏం తీసుకుంటాం, నోట్ ఆన్ తీసుకుంటాం, నన్ ఆఫ్ ది ఎబో, ఏం వేయలేదు అన్నట్టు. దేర్ వర్ ఓన్లీ 2 candidates. The winner was supported by 47% of all the votes in the list and he got 308 votes more than his rival. Okay, so the number of voters on the list was అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, సింపుల్గా ఒక ఎలక్షన్ జరిగిందట ఇద్దరి మధ్యలో. సో అక్కడ ఏమైందట అంటే 10% ఆఫ్ ద ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంట. 10% ఆఫ్ ద ఓట్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అన్నప్పుడు, సో వ్యాలిడ్ ఓట్స్లో ఏమైందట అంటే 60 మెంబర్స్, వ్యాలిడ్ ఓట్స్లో 60 మెంబర్స్ ఏం చేశారంట అంటే బ్లాంక్ ఇచ్చారంట. వ్యాలిడ్ ఓట్స్లో 60 బ్లాంక్ ఇచ్చారట. దెర్ వర్ ఓన్లీ 2 candidates. ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47% ఆఫ్ ద ఆల్ ద ఓట్స్ ఇన్ ద లిస్ట్ అండ్ హీ గాట్ 308 మోర్ దాన్ ద హిస్ రైవల్. ది నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద లిస్ట్ వాజ్ అన్నాడు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ మా. చూడండి, ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఫస్ట్ ఒక 100% ఉన్నారు మా టోటల్. సో టోటల్ ఓటర్స్ 100% మైనస్ 10%. ఎంతమ్మా? 90%. అయితే ఈ 90%లో ఏమైందట, వాడికి ఎంత వచ్చిందటమ్మా? వాడికి మెజారిటీ ఎంత వచ్చిందట? 47%. వాడు 47% ఓట్స్ వచ్చాయంట వాడికి. మనం మెజారిటీ కనుక్కోవాలి. చూడండి, 90% ఆఫ్ ద ఓట్స్లో 47% వచ్చాయి అంటే ఇక్కడ 43%. అంటే వాడికి మెజారిటీ ఎంత వచ్చింది? ఇక్కడ 4% వచ్చింది కదా, 4% వచ్చింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే 60 ఓట్స్ అంట నన్ ఆఫ్ ది అబోవ్ అంట. ఈ 90%లో 60 ఓట్స్ అంట నన్ ఆఫ్ ది అబోవ్ అంట. చూడండి, మొత్తం యాక్చువల్లీ వీరికి ఎంత వచ్చింది మెజారిటీ? 308. రైట్. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మా? 248. ఎంత వస్తుంది? 248 వస్తుంది. ఇది కొంచెం ఇక్కడ మీకు డిఫరెన్స్ సార్ నన్ ఆఫ్ ది అబోవ్ అన్నారు, ఇది మళ్ళీ 390 ఓట్స్ 8 లెక్కలు డిఫరెన్స్ తీసుకుంటున్నారంటే మన క్యాల్కులేషన్స్లో మామూలుగా చూడండి, 47% ఆఫ్ ఎక్స్ మైనస్ 43% ఆఫ్ ఎక్స్ ప్లస్ 60 ఈక్వల్స్ టు ఎంతమ్మా? సో 308. యాక్చువల్లీ ఇలా వస్తుంది మనకి ఈక్వేషన్. రైట్. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 4% ఆఫ్ ఎక్స్ ప్లస్ 60 ఈక్వల్స్ టు 308. ఓకే. సో 4% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 248. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? ఎక్స్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 62 కదా. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 6200 అవుతుంది. ఇది ఎక్స్ మెథడ్లో చేసినట్టయితే. రైట్. దీనివల్ల ఎక్కువ టైం పడుతుంది కదా, షార్ట్ కట్ ఏం రాశానంటే ఈ డిఫరెన్స్ తీసుకోండి సరిపోతుంది, 248. సో 4% అనేది 248 అన్నప్పుడు 100% ఏమవుతుంది అనేది మన క్వశ్చన్ కదా. సో 4 × 62, 100 × 62. సో ఎంత వస్తుంది? 6200. రైట్. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ దట్ లిస్ట్? ఎంతమ్మా? 6200. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుందని ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. రైట్. ఈ విధంగా రాస్తాం, 47% ఆఫ్ ఎక్స్ మైనస్ 43% ఆఫ్ ఎక్స్ ప్లస్ 60. ఎందుకంటే ఇవి ఇన్వాలిడ్ ఓట్స్ కదా. ఓకే. సో వ్యాలిడ్ ఓట్స్ కదా ఇవి. ఈ వ్యాలిడ్ ఓట్స్లోకి వెళ్ళి మళ్ళీ 60 కూడా తీసేయాలి. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6200. సో హియర్ వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్ అన్నాను, కరెక్షన్ చేసుకోండి. వ్యాలిడ్ ఓట్స్.